హాయ్ హలో వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఏబుల్టన్ లైవ్లో అరేంజ్మెంట్ వ్యూ గురించి మనం తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్కు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు ద ఛానల్. ఈ ఛానల్లో మేము అన్ని రకాల చర్చ్ మీడియా టూల్స్కు సంబంధించిన వీడియోలు పూర్తిగా తెలుగులో అందిస్తున్నాం. ఏబుల్టన్ లైవ్ ఉపయోగించడం కష్టంగా అనిపిస్తుందా? డోంట్ బీ వరీ. ఈ వీడియోస్లో మీ ఫస్ట్ క్లిప్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా నేర్చుకుంటారు. ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడ మొదలు పెట్టాలి, సెషన్ వ్యూలో ట్రాక్ ఎలా క్రియేట్ చేయాలి, సీన్ అంటే ఏమిటి, క్లిప్ ఎలా ప్లే చేయాలి, స్టాప్ చేయాలి, ఈ వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఇది మీకు ఏబుల్టన్ బేసిక్స్ తెలుసుకునే మొదటి ట్యుటోరియల్స్ కాబట్టి ఈ వీడియోను ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు తప్పక చూడండి. ప్రీవియస్గా వీడియో మీరు చూడలేకపోతే మీరు ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఏబుల్టన్ లైవ్ని ఎట్లా ఏ సినారియోస్లో మనం యూస్ చేయొచ్చు ప్రీవియస్ వీడియోలో మనం చూసామన్నమాట. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కామెంట్స్ కానీ మీరు ఏమైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయినా ఇవ్వాలి, సజెషన్స్ అయినా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. అలాగే మన డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అండ్ సజెషన్స్ కూడా మాకు మీరు తెలియజేయచ్చు. లెట్స్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా మనం ఏబుల్టన్ లైవ్ యాప్ని మనం ఓపెన్ చేసి మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రీతిగా మనకు కనబడుతుంది అన్నమాట. మనకి దీన్ని మనం ఏమంటామంటే సెషన్ వ్యూ అని మనం అంటాం. ఎప్పుడైతే మన కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మనకి అది ఆటోమేటిక్గా అరేంజ్మెంట్ వ్యూకి అది షిఫ్ట్ అవుతుంది అన్నమాట. మీరు UI నుంచి కూడా మీరు నావిగేట్ చేయాలి అనుకుంటే ఇక్కడ టాప్లో మీకు ఇక్కడ ఉంది చూసారా, దీన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ అరేంజ్మెంట్ వ్యూ కనబడుతుంది, ఇక్కడ సెషన్ వ్యూ సెలెక్టర్స్ కనబడతాయి అన్నమాట. మీరు కీబోర్డ్ నుంచి సెలెక్ట్ చేయాలి అనుకుంటే మీరు ట్యాబ్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆ వ్యూ నుంచి ఈ వ్యూకి, ఈ వ్యూ నుంచి ఆ వ్యూకి షిఫ్ట్ అవుతుంది అనమాట. వన్స్ మనం అరేంజ్మెంట్ వ్యూ మనం ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ వ్యూలో మనం ఏమేమి థింగ్స్ మనం చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం ప్రీవియస్గా ప్రాజెక్ట్ మనం ఒకటి ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఈ రీతిగా సెషన్ వ్యూకి అది షిఫ్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం అరేంజ్మెంట్ వ్యూకి మనం వెళ్ళిన తర్వాత ఏ రీతిగా అరేంజ్మెంట్ వ్యూ అన్నది మనకి యూజ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అరేంజ్మెంట్ వ్యూ అన్నది ఇది ఎట్లా కనబడుతుంది అంటే ఒక DAWలా కనబడుతుంది అనమాట. అంటే దీంట్లో మనం ఏదైనా మనం రికార్డ్ చేయొచ్చు అనమాట. మనం మిడి క్లిప్స్కి రికార్డ్ చేయొచ్చు, ఆడియోని రికార్డ్ చేయొచ్చు, శాంపుల్స్ కూడా మనం దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఈ రీతిగా ఈ వ్యూ ఎట్లా కనబడుతుంది అంటే మనకి ఒక DAW లైక్ అండ్ ప్రో టూల్స్ కానీ, లాజిక్ ప్రో కానీ, రీపర్ కానీ ఇలా ఏదైతే మనకి పాపులర్ DAWs ఉన్నాయో అదే వ్యూలో ఇక్కడ ఈ ఏబుల్టన్ లైవ్ అరేంజ్మెంట్ వ్యూ మనకు కనబడుతుంది అనమాట. ఈ అరేంజ్మెంట్ వ్యూలో మనం ఇప్పుడు ఏమేమి చేయొచ్చు అన్నది మనం చూద్దాం. ఫస్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే క్లిప్స్ని మనం యాడ్ చేయొచ్చు. మనకి ఎంత క్లిప్ కావాలి అన్నది ఇక్కడ ఇలాగా క్లిప్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ క్లిప్స్, ఓన్లీ క్లిప్స్ మనం యాడ్ చేయాలి అనుకుంటే ఓన్లీ మిడీలోనే మనం క్లిప్స్ యాడ్ చేయడానికి ఉంటుంది. ఆడియోలో మనం క్లిప్ యాడ్ చేయడానికి ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే క్లిప్ ఇక్కడ యాడ్ అవ్వదు అనమాట. ఇది ఒక ఆడియో ట్రాక్ అనమాట, ఇది మిడీ ట్రాక్ అనమాట. కాబట్టి మిడీ ట్రాక్లో మీరు ఎన్ని క్లిప్స్ అయినా మీరు ఇలాగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకుని మనం సేమ్ సెషన్ వ్యూలో మనం ఏ రీతిగా అయితే మనం ఎడిట్ చేసుకుంటామో యాడ్ చేసుకుంటామో మిడీ, ఇక్కడ కూడా మనం ఈ క్లిప్స్కి అన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మనం క్లిప్స్ మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఈ రీతిగా ఈ స్పీకర్ ఐకాన్ మనకు కనబడుతుంది కదా, దీన్ని మనం ప్రెస్ చేసినట్లయితే ప్లే అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట. మనం ఎక్కడి నుంచి ప్లే కావాలి అంటే అక్కడ మనం ఈ యొక్క స్పీకర్ ఐకాన్ అక్కడ మనం సెలెక్ట్ చేసినట్లయితే అక్కడి నుంచి ఆ యొక్క ట్రాక్ అన్నది ప్లే అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు.
ఈ విధంగా మనం ఈ యొక్క సెషన్ వ్యూను మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం లొకేటర్స్ని యాడ్ చేయొచ్చు. తర్వాత టైమ్ సిగ్నేచర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎట్లాగ యాడ్ చేయొచ్చు అంటే ఈ స్పీకర్ ఐకాన్ ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఇక్కడ రైట్ బటన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇన్సెట్ టైమ్ సిగ్నేచర్ చేంజ్ అని ఒక మనకు ఒక లొకేటర్ కనబడుతుంది. దీన్ని మనం ఏమనొచ్చు అంటే ఇది ఒక టైమ్ చేంజ్ సంబంధించిన మీరు మార్కర్ అయినా అనుకోవచ్చు. మీరు ఇది ఒక మార్కర్, టైమ్ చేంజింగ్ మార్కర్ అనమాట. ఇక్కడ ఇది 2/4 టైమ్ సిగ్నేచర్లో ఇది ఇక్కడ ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు 4/4 టైమ్ సిగ్నేచర్ కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకో మార్కర్ మనం యాడ్ చేసి దాన్ని మనం 4/4 అని చెప్పి మనం ఇచ్చినట్లయితే ఇక్కడి నుంచి ఇది ఏమవుతుందంటే 4/4లో ఇది ప్లే అవుతుంది. ఇక్కడి నుంచి ఇది ఏంటంటే 2/4లో ప్లే అవుతుంది. ఇక్కడ కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇదంతా 2/4లో ప్లే అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ మనం డిలీట్ చేయొచ్చు. రైట్. ఇప్పుడు దీంట్లో మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే లొకేటర్ మార్కర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇది ఎట్లా లొకేటర్ మార్కర్స్ మనం యాడ్ చేయొచ్చు అంటే సేమ్ అదే స్పీకర్ ఐకాన్ కనబడే దగ్గర మళ్ళీ రైట్ బటన్ క్లిక్ చేస్తే యాడ్ లొకేటర్ అని కనబడుతుంది మనకి. దీన్ని మనం యాడ్ చేస్తే ఇక్కడ మనం ఏంటంటే నేమ్స్ ఇవ్వచ్చు అనమాట. వర్స్ 1 అని మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక యాడ్ చేసి ఇక్కడ వర్స్ 2 ఇక్కడికి ఇంకోటి వచ్చేసి బ్రేక్ అని ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఎండ్ అని ఇలా మనం లొకేటర్స్ని మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఈ లొకేటర్స్ని మనం యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇక్కడ మనం ప్లే చేస్తే ఈ క్లిప్ని ఇక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పెడదాం. ఎప్పుడైతే ఈ లొకేటర్ మనం ప్లే చేస్తే ఇక్కడి నుంచి అది ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు చూడొచ్చు నేను ఇక్కడ క్లిక్ చేసి ఉంచాను. ఇప్పుడు ప్లే బటన్ మీరు కానీ క్లిక్ చేస్తే చూసారా ఈ క్లిప్ అన్నది ప్లే అవ్వడం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ కాలేదు. రైట్. మళ్ళీ నేను వర్స్ 2 దగ్గర నుంచి ప్లే చేయాలి అనుకుంటే మళ్ళీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వర్స్ 2కి మూవ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే బ్రేక్, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఎండ్. మీరు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ 4/4కి మారిపోయింది అనమాట. మీరు అట్లాగా మళ్ళీ మీరు ఇక్కడ ఇంకొక లొకేటర్ని యాడ్ చేసి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ వర్స్ 1 బ్రిడ్జ్ 1 ఇక్కడ రైట్ బటన్ క్లిక్ చేసి ఎండ్ అని మీరు ఇస్తే ఇట్లాగా మీరు ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్గా మీరు లొకేటర్స్ని యాడ్ చేసి మీ సాంగ్ని మీరు క్రియేట్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఒక సాంగ్ అనమాట, ఇక్కడి నుంచి ఇక్కడి దాకా ఇంకో సాంగ్ అనమాట. ఇది 2 సాంగ్స్ ఒకటే సెషన్లో మనం అంటే ఒకటే ప్రాజెక్ట్లో మనం క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే సడన్గా మనం ఏమైనా ఆటోమేషన్స్ యూస్ చేసి టెంపో చేంజ్ చేయాలి అని మనం అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది ఉంది చూసారా, దీన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేషన్స్ అన్నది యాడ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆటోమేషన్స్ యూస్ చేస్తే మీకు మల్టిపుల్ వేస్గా మీరు ఆ యొక్క క్లిప్ని కానీ మీరు యాడ్ చేయొచ్చు అన్నమాట. నేను టెంపో గురించి కాబట్టి మనం మాట్లాడుతుంది. టెంపో మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే మెయిన్ ట్రాక్లో దొరుకుతుంది అనమాట. మెయిన్ ట్రాక్లో మీరు చూసినట్లయితే ఇక్కడ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మీకు కనబడుతుంది. మిక్సర్లో లిమిటరు, కంప్రెషర్ అని మీకు కనబడుతుంది. అంటే ఈ 2 యాడ్ చేసిన మన యొక్క ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవి ప్లగ్గిన్స్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను మిక్సర్ సెక్షన్లో మీరు చూస్తే ఇన్ని రకాల ఆప్షన్స్ మళ్ళీ మీకు కనబడుతుంది అనమాట. నేను సాంగ్ టెంపోని సెలెక్ట్ చేసుకున్నాను. దీని యొక్క రేంజ్ వచ్చేసేటప్పటికి 90 నుంచి 1 లేకపోతే 190 వరకు దీని యొక్క రేంజ్ ఉంటుంది అనమాట. ఈ సాంగ్ ఇంతకు మించి తగ్గకూడదు, ఆ 190 నుంచి పెరగకూడదు అనమాట. ఇది మన యొక్క ప్రాజెక్ట్ యొక్క సాంగ్ టెంపో అనమాట. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పాయింట్స్ యాడ్ చేసి మీరు ఎంత టెంపో రేజ్ చేయాలి అనుకుంటున్నారో మీరు అంత ఇస్తే మీరు ఇక్కడ మీరు క్లిక్ చేసి దీన్ని ప్లే చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ 120 అని ఉంది. ఇక్కడ
ఇక్కడ డాట్ కూడా మీకు వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ 120 ఉందో ఆటోమేటిక్‌గా స్లోగా గ్రాడ్యువల్‌గా 125కి చేంజ్ అవుతుంది. చూసారా? 125కి చేంజ్ అయింది. మళ్ళీ ఇదే పాయింట్ నుంచి మీకు యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఒరిజినల్ స్టేట్‌కి వచ్చేసేయాలి అనుకుంటే మళ్ళీ మీరు సెలెక్ట్ చేసి మీరు ప్లే చేసినట్లయితే మళ్ళీ ఒరిజినల్ స్టేట్‌కి వస్తుంది. అంటే 120 నుంచి 125కి వెళ్ళి 125 నుంచి మళ్ళీ 120కి వచ్చేస్తుందన్నమాట టెంపో. మీరు చూడొచ్చు. పైన ఇక్కడ చేంజెస్ అన్నవి జరుగుతున్నాయి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా 120కి వచ్చేసింది. రైట్? ఎప్పుడైతే మళ్ళీ మీరు ఇక్కడ పెడతారో పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి టెంపో చేంజ్ అవ్వాలి. ఇది ఆల్మోస్ట్ 130 చేంజ్ అవ్వాలన్నమాట టెంపో. మీరు ఎప్పుడైతే ఇక్కడ పెట్టి దీన్ని ప్లే చేస్తామో మీరు చూడండి, ఇక్కడ 130 నుంచి 4 టైమ్ సిగ్నేచర్లో ఇక్కడ ఇది ప్లే అవుతుందన్నమాట. రైట్? ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఆటోమేషన్స్ అన్నది మోడ్ అన్నది తీసేస్తున్నా. మీరు ఇప్పుడు ఆటోమేట్ చేయొచ్చు అనమాట. టెంపోని ఈ రీతిగా మీరు ఆటోమేషన్ మీరు చేయొచ్చు. ఇప్పుడు క్లిప్స్ ఆల్రెడీ మనం తయారు చేసాం కదా, ఈ క్లిప్ని మనం ఒక జస్ట్ సింపుల్ మ్యాండేటరీ 2/4 క్లిప్ని మనం తయారు చేద్దాం. 2/4లో ఉంది కాబట్టి. ఇది నేను ఎట్లా క్రియేట్ చేస్తున్నాను అన్నది మన ప్రీవియస్గా టైమ్ సిగ్నేచర్స్ అనే ఒక వీడియో నేను క్రియేట్ చేశాను. ఆ టైమ్ సిగ్నేచర్స్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఇవి నేను 2/4లో ఏ రీతిగా నేను సెట్ చేస్తున్నాను, ఆ బీట్ని రిథమ్ని మనం కస్టమ్గా ఎట్లా క్రియేట్ చేస్తున్నాం అన్నది మీకు ఆ వీడియో మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ప్లే చేస్తే రైట్, ఇక్కడ ఇది ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు స్నాప్ పెట్టినట్లయితే ఇక్కడ మీరు స్నేర్ పెట్టినట్లయితే మీకు ఇప్పుడు మీరు చూడొచ్చు. రైట్? ఈ రీతిగా మీరు క్లిప్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు అనమాట. మీరు ఇంకొక క్లిప్ని ఇక్కడ తీసుకొచ్చి, ఇది ఇంకో క్లిప్ కదా, ఈ క్లిప్ని ఇంకొక స్టైల్లో మీరు క్రియేట్ చేద్దాం. ఫస్ట్ నార్మల్గా బేస్ని మనం ప్లే చేసి దీనికి ఐ హ్యాట్స్ ఇచ్చి వదిలేద్దాం. ఏ రీతిగా వస్తుందో మనం చూద్దాం. రైట్? ఇప్పుడు ఇక్కడి నుంచి ప్లే చేసి చూద్దాం. రైట్? ఇక్కడి నుంచి మళ్ళీ వర్స్ 2కి ఏమీ లేదు. ఇక్కడ ఈ వర్స్ 2 మార్కర్ దగ్గర ఇప్పుడు దీన్నే ఇలా కంటిన్యూస్గా లూప్ అవ్వాలి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్గా మీరు దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కంట్రోల్ ఎల్ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మీకు ఏంటంటే లూప్ అన్నది యాక్టివేట్ అవుతుంది అనమాట. మీరే చూడొచ్చు, అది అలాగా మనం లూప్ అన్నది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్ ఇక్కడ అయింది. మళ్ళీ ఫస్ట్కి వచ్చింది చూసారా? ఈ రీతిగా దీన్ని ఏమంటారంటే లూప్ రీజియన్ అంటారు అనమాట, లేదా లూప్ కానీ పంచ్ రికార్డింగ్ రీజియన్ కానీ అని అంటాం అనమాట. ఇది ఎప్పుడైతే ఇది ఎనేబుల్ అయి ఉంటుందో మనం అంటిల్ ఇది రిమూవ్ చేసే అంత వరకు
అది ప్లే అవుతూనే ఉంటుందన్నమాట లూప్ అన్నది. ఇక్కడి నుంచి ఇది వన్స్ ఇక్కడ ప్లే చేసిన తర్వాత ఇది మనకి టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి షార్టన్ చేసి నేను మీకు త్వరగా చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే దీన్ని కూడా చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది కదా టైము, తగ్గించి చూపిస్తా. దెన్ మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు చూసారా, నెక్స్ట్కి అది అలా ప్లే అయిపోతూ వెళ్ళిపోతుంది. ఒక డా ఎట్లాగైతే ప్లే అవుతుందో అట్లాగే ప్లే అయిపోయి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే దీన్ని మళ్ళీ ఎంగేజ్ చేస్తామో, లూప్ మోడ్కి ఎంగేజ్ మనం చేస్తామో, ఇక్కడ ఆటోమేటిక్గా లూప్ అవుతుంది అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు. మళ్ళీ ఫస్ట్ వచ్చేసింది చూసారా. ఇది నెక్స్ట్ దానికి వెళ్తుంది అంటిల్ మనం దాన్ని లూప్ని మనం రిమూవ్ చేసేంత వరకు కూడా అది లూప్ అవుతూనే ఉంటుంది అన్నమాట. రైట్, ఇప్పుడు నేను లూప్ని తీసేస్తున్నా. ఇప్పుడు లూప్ నేను తీసేసాను కాబట్టి ఇది నెక్స్ట్ దానికి అది ప్లే అయిపోతుంది అనమాట. ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక అరేంజ్మెంట్ వ్యూని మనం ఈ రీతిగా యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ అరేంజ్మెంట్ వ్యూ అన్నది ఎట్లాగా ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం స్ట్రిక్ట్గా మనం మెయింటైన్ చేస్తాము అన్న సినారియోస్లో మాత్రం మనం యూజ్ చేస్తామండి. అంటే ఒక మ్యూజిక్ ట్రాక్ లాగా మనం స్ట్రిక్ట్గా ఈ టైమింగ్స్లోనే మనం పాడతాము అన్నప్పుడు అరేంజ్మెంట్ వ్యూని మనం యూజ్ చేయొచ్చు అనమాట. లేదు నేను టైమింగ్స్ వేరియస్ అవుతుంది, దాన్ని నేను ఒక ప్రాపర్ టైమింగ్ లేదు దీనికి, అటు ఇటు అవుతుంది అని మీరు అనుకున్నట్లయితే మీరు సెషన్ వ్యూని మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీరు ఆరామ్సే మీ యొక్క సండే సర్వీస్ కానీ లేకపోతే మీ యొక్క లూప్స్ని కానీ మీరు ఈజీగా అన్లిమిటెడ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అరేంజ్మెంట్ వ్యూకి వచ్చేసేటప్పటికి మీరు స్ట్రిక్ట్గా అదే టైమింగ్స్లో మీరు పాడాలి. అంటే ఈ వర్స్ 1 నుంచి వర్స్ 2కి ఉండే టైమింగ్ ఎంతైతే ఉందో ఈ టైమింగ్లోనే వర్స్ 1 అన్నది పాడాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి వరకు ఎంతైతే మీకు టైమింగ్ ఉందో ఈ టైమింగ్లో మీరు వర్స్ 2 అన్నది మీరు పాడాల్సి ఉంటుంది అనమాట. మీరు దాన్ని ముందుగానే మీరు ప్రీ ప్లాన్ చేసుకోవాలి, మీరు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. అలాంటి సినారియోస్లో మాత్రమే మీకు అరేంజ్మెంట్ వ్యూ అన్నది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఈ యొక్క అరేంజ్మెంట్ వ్యూని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా మనం యూజ్ చేయొచ్చు అన్నది, ఫిక్స్డ్ టైమింగ్స్లో మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అన్నది నేను మీకు ఒక బోనస్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తా. అలాగే సెషన్ వ్యూలో కూడా మీకు ఇంకొక బోనస్ వీడియో కూడా నేను మీకు చేసి ఈ యొక్క సిరీస్ని ఇక్కడ వరకు నేను క్లోజ్ చేస్తాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్. మీకు కానీ ఎనీ క్వరీస్ కానీ, ఎనీ డౌట్స్ కానీ, ఎనీ క్వశ్చన్స్ కానీ మీకు కానీ ఉంటే మీరు మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి. అలాగే మా డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి అక్కడ కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. అలాగే మీరు మా మెయిల్కి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. మా మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ చేసినట్లయితే మేము తప్పకుండా మెయిల్ నుంచి కూడా మీకు రిప్లై ఇస్తాం. ఐ హోప్ యూ లైక్ ఇట్, యూ ఎంజాయ్ ఇట్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే like, share and subscribe. I hope you like this video and enjoy it. And thanks for watching. Bye bye. God bless you.